ది అల్మనాక్ ఆఫ్ నవల్ రవికాంత్. ఈ బుక్ రాసింది నవల్ రవికాంత్, అది నీకు కూడా తెలుసు. కానీ నవల్ రవికాంత్ ఏజ్ 50 ఇయర్స్. తను యాక్చువల్గా మన ఇండియన్, ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. సో అతను తన లైఫ్లో లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ రిచెస్ట్ పర్సన్, వెల్దియెస్ట్ పర్సన్ అయ్యారు. తన ఈ లైఫ్ జర్నీలో ఒక లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఎలా ఉండాలి, అసలు ఏం చేయాలి అని ఈ బుక్లో హ్యాపీనెస్ గురించి ఎన్నో ఎన్నో కాన్సెప్ట్స్ మాట్లాడారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకు కావాల్సింది నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండడం, దానికన్నా గొప్పది ఏది లేదు. సో ఈ బుక్ మొత్తంలో హ్యాపీనెస్ గురించి నేను నేర్చుకున్న 18 ఇంపార్టెంట్ లెసన్స్ని ఈరోజు నేను ముందు పెట్టబోతున్నా. నెంబర్ 1, happiness is not thinking too much about the future or the past. Happiness is really embracing the present moment and the reality of what is and the way it is. ఒకటి చెప్పాలంటే ఈ 18 లెసన్స్లో ఏదైతే నీకు ఇప్పుడు ఈ వీడియోలో 18 లెసన్స్ని నీతో షేర్ చేసుకోబోతున్నానో, ఈ బుక్ మొత్తంలో హ్యాపీనెస్ గురించి అసలు ఈ బుక్ మొత్తంలో ఏదన్నా ఒక్కటి నేను నేర్చుకున్నా, ఏదన్నా ఒక్క ఇంపార్టెంట్ లెసన్స్ నేను నేర్చుకున్నా అంటే అది ఇదే. అదేంటంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఎలా ఉండేదంటే, అసలు నా లైఫ్లో ఓకే నేను వర్క్ చేస్తున్నా, ఓకే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా, ఓకే బిజినెస్ చేస్తున్నా, ఓకే అది నేర్చుకుంటున్నా, ఇది నేర్చుకుంటున్నా, బట్ యాక్చువల్ హ్యాపీనెస్ అంటే ఏంటి, అంటే హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, నువ్వు తాగాల, తినాలా, సినిమాలు చూడాలా, లేదా తిరగాల, అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి అని నేను ఎన్నో రోజుల నుంచి నాకు క్వశ్చన్ ఉంది. అసలు డోపమైన్, ఈ హ్యాపీనెస్ నాకు ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఒక మంచి హెల్దీ హ్యాపీనెస్ అని. నాకు ఈ బుక్లో దాని ఆన్సర్ దొరికింది. అదేంటంటే హ్యాపీనెస్ అంటే ఏదో ఫ్యూచర్ గురించి ఆలోచించడం, ఏదో ఫ్యూచర్ ప్లానింగ్ చేయడం, లేదా పాస్ట్లో జరిగే యాక్షన్స్ మీద గుర్తు తెచ్చుకొని డిప్రెషన్లోకి వెళ్ళడం, లేకపోతే పాస్ట్ గురించి ఆలోచించడం కాదు, ప్రజెంట్లో ఉండడం. అంటే ప్రెజెంట్ చూడు, ప్రెజెంట్ నేను ఇక్కడ ఉన్నా, నా ముందు ఈ కెమెరా, ఈ నేను తీసుకున్న నోట్స్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈ షర్ట్, ఈ మైక్. సో ఈ ప్రెజెంట్లో, ఈ మూమెంట్లో నేను ఉన్నా. అంటే నేను ఇప్పుడు దేని గురించి ఆలోచించట్లే, ఫ్యూచర్ గురించి ఆలోచించట్లే, పాస్ట్ గురించి ఆలోచించట్లే. మీరు ఒకటి గమనిస్తే, చిన్నపిల్లలు వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, పాస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళు కేవలం ప్రెజెంట్లో ఉంటారు. పొద్దున్న లేచినామా, ఓకే ఆడుకుందాం, ఆ తర్వాత టిఫిన్ తిన్నాం, ఆ తర్వాత మళ్ళీ పడుకుందాం, లేచిన తర్వాత ఎవరితో ఆడుకుందాం, ఏం చేద్దాం అంటే ప్రెజెంట్లో వాళ్ళకి ఏమనిపిస్తే చేస్తారు. వాళ్ళకి ఫ్యూచర్ ప్లానింగ్ ఏముండదు. పాస్ట్లో నిన్న మొన్న ఏం జరిగింది, నిన్న మా మమ్మీ తిట్టిందని, నా ఫ్రెండ్ నా బాల్ తీసుకున్నాడు, అవి ఏమి ఉండవు. అట్ ప్రెజెంట్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అట్ ప్రెజెంట్ ఏది అట్రాక్టివ్గా అనిపిస్తే అది అక్కడికి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏది తినాలనిపిస్తే అది తింటారు, చేస్తారు. మళ్ళీ రిగ్రెట్స్ ఉండవు, అవి ఉండవు. అంటే చిల్డ్రన్స్ ఎప్పుడు ప్రెజెంట్లో ఉంటారు, అటు ఫ్యూచర్లో ఉంటారు, పాస్ట్లో ఉంటారు. ఎందుకంటే నువ్వు ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తుంటే యాంగ్జైటీ వస్తుంది, పాస్ట్లో గురించి ఆలోచిస్తే డిప్రెషన్ లేదా నువ్వు సాడ్గా ఫీల్ అవుతావు. అదే ప్రెజెంట్లో నీ ముందు ఎన్నో అద్భుతాలు జరుగుతుండే, బట్ దాన్ని నువ్వు ఎంబ్రేస్ చేయలేవు. అందుకే బీ ప్రెజెంట్ అని ఈ బుక్లో అతిపెద్ద లెసన్ హ్యాపీనెస్కి. నెంబర్ 2, డిజైర్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ దట్ యు మేక్ విత్ యువర్ సెల్ఫ్ టు బీ అన్హ్యాపీ అంటిల్ యూ గెట్ వాట్ యూ వాంట్. యాక్చువల్గా డిజైర్స్ అంటే నార్మల్గా మనం కొంతమంది గమనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సే నువ్వు ఒక 1 lakh సంపాదిస్తున్నావు నెలకి, అప్పుడు నువ్వు వేరే 10 lakh అతన్ని చూస్తావు, అండ్ దాన్ని 10 lakh సంపాదించాలనుకుంటావు. ఆ తర్వాత 20 lakh, 30 lakh, అయితే ఆ తర్వాత నువ్వు 1 crore, 2 crore చూసినప్పుడు ఈ 10 lakh, 20 lakh తక్కువ అనిపిస్తుంది. అంటే నీ డిజైర్స్ నీ బ్రెయిన్లో ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. ఎప్పుడైతే నీకు ఒక డిజైర్ ఉంటుందో, అది లిటరలీ నువ్వు ఒక కాంట్రాక్ట్ చేసుకుంటున్నావు నీతో నువ్వు. ఇంకా నేను ఈ డిజైర్ అంటే ఇది నా రియాలిటీ అయ్యే వరకు నేను హ్యాపీగా ఉండా అని. ఒక చెప్పాలంటే ఎర్లీ లైఫ్లో ఎక్కువ డిజైర్స్ ఉంటాయి. నాకు నిజంగా ఎక్కువ డిజైర్స్ ఉన్నాయి. దీన్ని ఎట్లా తీసుకోవాలో నాకు తెలియదు, బట్ అవి నాకు ఇంపార్టెంట్ డిజైర్స్. అట్లనే హ్యాపీనెస్ అంటే డిజైర్స్లో కూడా నువ్వు ఒక లిమిటేషన్ ఉండాలి. ఒక 1 to 2 డిజైర్స్ అయితే ఏం కాదు, ఒక 1 to 2 గోల్స్ అయితే ఏం కాదు. ఆ డిజైర్స్ ఎంత ఎక్కువ ఉంటే నీ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. కొంతమంది చాలా రిచ్ లైఫ్లో ఉంటారు, మంచి ఇల్లు, మంచి బంగ్లా ఉంటుంది, బట్ అయినా వాళ్ళకి చాలా డిజైర్స్, ఇంకా దానికన్నా పెద్ద డిజైర్స్ ఉంటాయి. వాళ్ళు ఆ ఉన్న వాటిని ఎంజాయ్ చేయలేరు. కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ డిజైర్స్ ఉండవు, వాళ్ళు ఏదైతే ఉన్నదో దాన్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి డిజైర్ అనేది ఒక కాంట్రాక్ట్. సో ఇంత తక్కువ చేసుకుంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు. నెంబర్ 3, when you are walking down the streets, a very small percentage of your brain is focused on the present, the rest is planning the future or regretting the past. ఇదే జరుగుతుంది. నువ్వు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళు, మార్కెట్కి వెళ్ళు, నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ షాప్ని చూస్తావు, నీ పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటావు, నీ ఫ్యూచర్ నెక్స్ట్ గుర్తు తెచ్చుకుంటావు, ఇంట్లో ఏదో జరుగుతుంది దాన్ని గుర్తు తెచ్చుకుంటావు. కానీ అట్ ప్రెజెంట్ నువ్వు మార్కెట్కి వెళ్తున్నప్పుడు అసలు ఈ షాప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ప్రజలు ఏం చేస్తున్నారు, ఎట్ ప్రెజెంట్లో నువ్వు ఉండవు. ఆ గాలి వస్తూ ఉంటుంది, ఆ చెట్లు ఊగుతూ ఉంటాయి నువ్వు మార్కెట్కి వెళ్తున్నప్పుడు. సో అవన్నీ నువ్వు ఎప్పుడైతే ఆస్వాదించగలుగుతావో అది యాక్చువల్ ట్రూ హ్యాపీనెస్ అన్నమాట. నువ్వు ప్రెజెంట్లో అంతెందుకు, నువ్వు వెళ్తుంటే రోడ్డు మీద నువ్వే కాదు,
నీ స్ట్రీట్‌లో ఎవ్వరైనా గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా 80% ఆఫ్ వాళ్ళ బ్రెయిన్ పాస్ట్ లేదా ఫ్యూచర్‌లో ఉంటది. జస్ట్ 20% లేదా ఈవెన్ 10% ప్రెజెంట్‌లో ఉంటది. అది అది మనందరికీ తెలుసు. Number 4, when you are young and healthy, you can do more. By doing more, you are actually taking on more and more desires. You don't realize this is slowly destroying your happiness. యంగ్‌లో ఉన్నప్పుడు అంతే. యంగ్‌లో ఉన్నప్పుడు చాలా డిజైర్స్ ఉంటాయి. అది చేయాలని. బట్ దానికో లిమిట్ పెట్టుకోండి. సో దట్ మీరు ప్రెజెంట్‌ని కూడా ఎంబ్రేస్ చేయొచ్చు. దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. యాహ్! Number 5, all of man's trouble arise because he cannot sit in a room quietly by himself. If you could just sit for 30 minutes and be happy, you are successful. మీకు ఈ సెంటెన్స్‌లోనే అర్థమైపోయి ఉంటది. నువ్వు ఇదే చెప్తున్నాను. నువ్వు ఇంట్లో ఒక దగ్గర కూర్చొని 30 మినిట్స్ నువ్వు మెడిటేషన్ చేయి, లేదా ఖాళీగా కూర్చో, హ్యాపీగా ఉండు, ఆ ప్రెజెంట్ ఎంబ్రేస్ చేయి, నువ్వు సక్సెస్‌ఫుల్లే. ఎందుకంటే నువ్వు ఎంత పెద్ద సాధించిన ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఇప్పుడే నువ్వు సింపుల్‌గా ఉండొచ్చు. Number 6, you can increase your happiness over time and it starts with believing you can do it. Happiness is a skill you learn. హ్యాపీనెస్ అనేది ఒక స్కిల్‌లా చూడాలి ఇప్పుడు మనం. లైక్ మనం కోడింగ్ నేర్చుకుంటాం, లేదా మనం స్విమ్మింగ్ నేర్చుకుంటాం, లేకపోతే ఇది నేర్చుకుంటాం, అది నేర్చుకుంటాం. అట్లనే హ్యాపీనెస్‌గా ఉండడం కూడా నేర్చుకున్నాను అనేది ఒక స్కిల్ అని బుక్‌లో నవల్ రవికాంత్ చెప్తూ ఉంటారు. హ్యాపీనెస్ అనే స్కిల్ నువ్వు ప్రతిసారి ప్రెజెంట్‌లో ఉండాలి. హ్యాపీగా ఉండడానికి నువ్వు ఫోర్స్ చేసుకోవాలి నువ్వు. అట్లా నీ బ్రెయిన్ అలవాటు అయిపోతుంది హ్యాపీగా ఉండడానికి. At the end of the day, you are combination of your habits and the people who you spend the most time with. ఇది మనకు తెలిసిందే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, నీ రొటీన్ ఎలా ఉంది, అండ్ నీ సరౌండింగ్లో నీ పీపుల్ ఎలా ఉన్నారో దాన్ని బట్టే నేను జడ్జ్ చేయవచ్చు. లైక్ నువ్వు ఎవరని చెప్పవచ్చు. Number 8, if you can't see yourself working with someone for life, don't work with them for a day. ఇది కూడా ఇంకొక అద్భుతమైన లెసన్ బిజినెస్లో ముఖ్యంగా. నువ్వు ఒక పర్సన్తో లైఫ్ లాంగ్ వర్క్ చెయ్యాలి అని అనుకుంటేనే అతనితో వర్క్ చేయి, లేకపోతే ఒక్కరోజు కూడా అతనితో వర్క్ చేయకు. ఇది ఇంకొక ఇంపార్టెంట్ లెసన్స్ పర్సనల్గా నాకు. Number 9, politics and social status are all zero sum games. Positive sum games create positive people. మీరు ఒకటి గమనిస్తే పాలిటిక్స్లో జీరో సమ్ గేమ్, పాలిటిక్స్ అండ్ సోషల్ స్టేటస్. లైక్ నువ్వు అక్కడ లైక్ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలంటే నువ్వు ఒకరిని తొక్కాలి, అప్పుడే నువ్వు ఎదుగుతావు. ఎందుకంటే అక్కడ మల్టిపుల్ పీపుల్ సక్సెస్ అవ్వలేరు. నువ్వు ఒక ఎమ్మెల్యే అయితే చాలామంది పోటీకి వస్తారు, అందులో ఒకరే అవ్వగలుగుతారు, మిగతా అందరూ పోవాల్సిందే. ఎక్కడైతే ఇట్లాంటి అంటే ఒకరు కింద పడితేనే మనం పైకి లేస్తామనే గేమ్స్లో జాయిన్ అవ్వకండి. ఎందుకంటే అప్పుడు అందులో చాలా లైక్ అలా హ్యాపీనెస్ అనేది మరీ అంత ఉండదు. అది జీరో సమ్ గేమ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఉంది, నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు, నీ లెక్క మల్టిపుల్ పీపుల్ బిజినెస్ స్టార్ట్ చేసాడు, నువ్వు వాళ్ళ సక్సెస్ అయితే నీ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కస్టమర్ ఉన్నంత వరకు నువ్వు వాళ్ళని తొక్కడం అవసరం లేదు. నువ్వు పర్ఫెక్ట్ అయితే చాలు, నువ్వు నీ సర్వీస్ని అందిస్తే చాలు, లేదా నీ ప్రోడక్ట్ని తయారు చేస్తే చాలు. సో ఇది జీరో సమ్ గేమ్ కాదు, ఇది పాజిటివ్ సమ్ గేమ్. కాబట్టి పాలిటిక్స్ అండ్ సోషల్ గేమ్స్ కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ నువ్వు ఒక హ్యాపీయెస్ట్ పర్సన్ అయితే, లేదు నీకు ఒక పాలిటిక్స్లో డిజైర్ ఉంది వెళ్ళాలని, లైక్ హ్యాపీనెస్ లేకుండా పర్లేదు నేను కొంచెం సేవ్ అయ్యాలనుకుంటున్నా, సో అండ్ సో అట్లా రీజన్స్ ఉంటే వెళ్ళొచ్చు. Number 10, any moment where you are not having a great time, all you are doing is wasting this incredible small and precious time you have on this earth. ఒక్కసారి లిటరలీ మన ఎర్త్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఇంకా ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది, ఇదంతా మీరు సైకిల్ని ఒకసారి నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చూసినా, ఒక దగ్గర చదివినా, 100 ఇయర్స్ అనేది ఎంత చిన్న టైం అనేది నీకు అసలు చాలా చిన్న టైం లాగా అవపడుతుంది, చాలా చిన్న టైం లాగా అవుతుంది, ఒక డాట్ లాగా అవపడుతుంది. నేను యుగాస్ వాటి గురించి ఇంకా నేర్చుకుంటాను. నేను ఈ మధ్యలో భగవద్గీతలకు నేను నేర్చుకున్నా యుగాలు అంటే ఏంటి, యుగాలు ఏంటి, అవన్నీ చూస్తే 100 ఇయర్స్ అనేది చాలా 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 చిన్న టైం. ఈ చిన్న టైంలో ఒకవేళ నీకు మీ అందరికీ తెలుసు అనుకునే వాల్యుబుల్ టైం, నేను మళ్ళీ దాన్ని స్ట్రెస్ చేయలేను. ఒక టైంలో నీకు ఒక మూమెంట్లో అక్కడ ఉండడం నీకు నచ్చట్లే, ఎక్కువ నీకు నచ్చకపోతే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటే ఈ 100 ఇయర్స్లో ఆ చిన్న మూమెంట్ కూడా చాలా ప్రీషియస్. Number 11, you are going to die one day and none of this going to matter. So enjoy yourself. Do something positive. Project some love. Make someone happy. Laugh a little bit. Appreciate the moment and do your work. Appreciate the moment and do your work. At the end of the day, ఇది కూడా అద్భుతమైన సెంటెన్స్. లైక్ నువ్వు ఇది ఎప్పుడో చనిపోవాల్సిందే. నీకు అన్లిమిటెడ్ లైఫ్ లేదు, నువ్వు అఫ్కోర్స్ చనిపోవాల్సిందే. కాబట్టి లైఫ్ని అంత సీరియస్గా తీసుకోకు. లైక్ నువ్వు ఒక పెద్ద ఫెయిల్యూర్ వచ్చింది, ఒకేసారి ఒకసారి నీకు 10 lakhs రూపీస్ లాస్ వచ్చింది, ఎందుకు అంత సీరియస్గా తీసుకున్న లైఫ్? 10 lakhs వచ్చింది, ఒక గేమ్, నువ్వు ఎట్లనే చనిపోతున్నావు, ఈ 10 lakhs నువ్వు పోయింది,
ఇప్పుడు నీ లైఫ్ నువ్వు ఒక 10 ఇయర్స్ తర్వాత నీకు ఈ 10 లాక్స్ నువ్వు చనిపోయిన తర్వాత ఈ 10 లాక్స్ ఉన్నాయా లేవా అవేం పడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు నేను దారుణంగా తిట్టిండ్రు, అది నీకు ఎప్పటికి బ్రెయిన్లో తిరుగుతుంది. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వే నీది కాదు, నీ బాడీ నీది కాదు, తను ఈ భూమి మీద ఉండడు, నువ్వు భూమి మీద ఉండవు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అంతా పోవాల్సిందే. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ వీడియో, నీ యూట్యూబ్, నీ చేతిలో ఉన్న మొబైల్ ఆర్ టీవీ ఆర్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్, నువ్వు ఉండే ఇల్లు, నువ్వు వేసుకున్న షర్ట్, నువ్వు వేసుకున్న ప్యాంట్, అవన్నీ పోవాల్సిందే. అవన్నీ ఒక 100 ఇయర్స్ తర్వాత ఇవేవి ఉండవు. ఇంకా 500 ఇయర్స్ తర్వాత నేను ఎవరు గుర్తు కూడా పట్టుకోరు. అప్పుడు నీ మనవరాలు వాళ్ళ మనవరాలు కూడా నీకు ఇప్పుడు నీకు నీ ముత్తాత పేరు గుర్తుందా? లేదు. మీ తాత పేరు కూడా నీకు కొంతమందికి తెలుసో లేదు. ఒక 2-3 జనరేషన్ తర్వాత నువ్వెవరో ఎవరికి తెలియదు. నువ్వు స్మాష్ ఈ భూమి మీద ఇంకా నీ యొక్క ఏది కూడా ఉండదు, నీ పేరు కూడా ఉండదు, ఏదో పెద్ద సాధిస్తే తప్ప. సో అలాంటప్పుడు ప్రతిదాన్ని సీరియస్ తీసుకొని టెన్షన్ అయ్యి యాంగ్జైటీ స్ట్రెస్ ఫీల్ అయ్యే బదులు ఎందుకు హ్యాపీగా ఉండకూడదు. నెంబర్ 12, వరల్డ్స్ సింపులెస్ట్ డైట్. ద మోర్ ప్రాసెస్ ది ఫుడ్ ద లెస్ వన్ షుడ్ కన్జ్యూమ్. వరల్డ్స్ సింపులెస్ట్ డైట్ ఏదైనా ఉందా అంటే ఒకటే ఒక లైన్, అదేంటంటే ఒక ఫుడ్ ఎంత ప్రాసెస్డ్గా ఉంటే దాన్ని అంత తక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలి. ప్రాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే ఇప్పుడు మన దగ్గర మనకి చికెన్ కొనాలంటే మనం బయటకు వెళ్ళి చికెన్ షాప్లో ఫ్రెష్గా కట్ చేయించుకొని తెచ్చి తింటాం. అదే నువ్వు అమెరికాలోకి వెళ్తే ప్రాసెస్ అంటే వాళ్ళు ప్యాకెట్లో పెట్టి షాప్లో ఉంటుంది, అది 2 days 3 days 5 days ప్యాకెట్లో ఉంటుంది. సో అలా ఖరాబ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ప్యాకింగ్ చేసేటప్పుడే అందులో కొంచెం కెమికల్స్ వేస్తారు, సో దట్ అది ఎక్కువ ప్రిజర్వ్ అయి ఉంటుంది, అంటే ఎక్కువ రోజుల వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. అలాంటి ఫుడ్ని తక్కువ తినం. లైక్ చిప్స్ కానీ, లేకపోతే ప్రిజర్వ్గా ఏం పెడతారు, చాలా ప్రిజర్వ్గా లైక్ అన్ని దాచిపెట్టి అమ్ముతారు కదా, లైక్ ఒక ప్యాకెట్స్లో అమ్ముతారు కదా, ప్రిజర్వేటివ్గా అమ్ముతారు కదా, అట్లాంటి వాటిని తక్కువ తీసుకోవడానికి ట్రై చేయి. ఫ్రెష్ అండ్ న్యాచురల్ని ఎక్కువ తిను. సో అది సింప్లెస్ట్ డైట్ చెప్పాలంటే. నెంబర్ 13, ద హార్డర్ ద వర్కౌట్ ద ఈజియర్ ది డే. ఇది మాత్రం నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అని. అదేంటంటే అప్పుడప్పుడు నేను జిమ్కి వెళ్ళకపోతే నాకు కొంచెం డే డల్గా అయిపోతుంది. అదే నేను జిమ్కి వెళ్ళి ఎప్పుడైతే కొంచెం మంచి వర్కౌట్ చేస్తానో డే మొత్తం ఎనర్జెటిక్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ నువ్వు ఎంత హార్డ్గా మంచి వర్కౌట్ చేస్తే చెమటొచ్చి హార్డ్ వర్క్ తోటి నువ్వు పుష్ చేస్తావు జిమ్లో, అంత మంచి డేని, అంత ఈజీ డే ఉంటుంది, నీకు అంత లేజినెస్ ఉండదు, నువ్వు వర్క్ని ఫట్ అటాక్ చేస్తావు డే అని. నెంబర్ 14, 1 month of consistent yoga and I feel 10 years younger. To stay flexible is to stay young. ఇది యాక్చువల్గా నవల్ రవికాంత్ చెప్పిన సెంటెన్స్. అతను అంట 1 month కన్సిస్టెంట్గా యోగా చేసినప్పుడు డైలీ మార్నింగ్ అతనికి 10 years వెనకాలకి వెళ్ళినట్టు, అంటే 10 years యంగర్గా ఉన్నట్టు అనిపించిందంట. అంటే నువ్వు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే నువ్వు అంత యంగ్గా ఉన్నట్టు. అంటే యోగా ద్వారా నీ బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది, దానివల్ల నువ్వు లిటరలీ నీ బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వడం వల్ల నువ్వు యంగ్గా ఫీల్ అవుతావు, హెల్దియర్గా ఫీల్ అవుతావు, లైట్గా ఫీల్ అవుతావు. సో మేక్ షూర్ యూ డూ యోగా అని చెప్తుంటారు. నెంబర్ 15, there is a monkey in your head bringing up different thoughts that you can't control. Do meditation and control monkey mind. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లెసన్ పర్సనల్గా నాకు. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని ఎప్పుడో పాస్ట్లో జరిగిన థాట్స్ అప్పుడప్పుడు సడన్గా వస్తాయి, అది ఎక్కువ డ్రైన్ చేస్తాయి ఎనర్జీని. లైక్ ఆ రోజు అది అయింది, అప్పుడు నేను ఇట్లా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండు అని చెప్పేసి, అబ్బా సపోజ్ ఒక గొడవ అయితే అతను మన అపోనెంట్ మీద కోపంతో చాలా డ్రైన్ అవుతుంది ఎనర్జీ. అండ్ నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు ఆ థాట్స్ అటాక్ అవుతాయి, నీ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ థాట్స్ అప్పుడప్పుడు అటాక్ అవుతాయి. సో ఆ థాట్స్ని అటాక్ కావద్దంటే, అంటే అది మంకీ మైండ్, అంటే నీ బ్రెయిన్ కంట్రోల్ లేదు, నీ బ్రెయిన్ ఎక్కడి నుంచో థాట్స్ తీసుకొస్తుంది, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్, అది దాన్నే మంకీ మైండ్ అంటారు. అంటే నీ బ్రెయిన్లో ఒక మంకీ ఉంది, ఆ మంకీని నువ్వు కంట్రోల్ చేయాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే ఏం లేదు, నువ్వు ఖాళీగా కూర్చోవాలి, ఏ థాట్స్ని రానియొద్దు. అంటే వచ్చినా కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దే, నీ మైండ్ని ఎంపీ పెట్టాలి, అసలు నీ మొత్తం ఆఫ్ చేయాలి, నీ బ్రెయిన్ని, నీ థాట్స్ని ఆఫ్ చేయాలి. అలా నువ్వు చాలా కష్టం చేయడం, బట్ నువ్వు డైలీ 10 minutes చేస్తూ ఉంటే నీ మంకీ మైండ్ నీ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు నువ్వు ఒక వర్క్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు సడన్గానే ఆ థాట్ రాదు, వచ్చినా నువ్వు కంట్రోల్ చేసుకుని ఆ థాట్ని వెంటనే తీసేయగలుగుతావు నీ బ్రెయిన్లోకి వెళ్ళి. ఇంకా ఈ బుక్లో ఒకటి చెప్పిండ్రు, అదేంటంటే ఒక 60 days వరకు డైలీ మార్నింగ్ ఫస్ట్ 1 hour మెడిటేషన్ చేయండి అంట. 1 hour, అది చాలా పెద్ద థింగ్ చేయాలంటే. అది నేను ఎప్పుడొకసారి చేద్దాం అనుకుంటున్నా, ఈ బుక్లో చెప్పింది. అంటే 60 days వరకు డైలీ మార్నింగ్ 1 hour మెడిటేషన్, బట్ అది చాలా హార్డ్ థింగ్. ఓకే, నెంబర్ 16, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ యూ వాంట్ టు డూ లేటర్, డూ ఇట్ నౌ, దెర్ ఈస్ నో లేటర్. మీకు తెలీదు, నేను ఒక 1-2 years బ్యాక్ ఇది చేద్దాం అనుకొని తర్వాత చేద్దాం అనుకున్నా, ఆ తర్వాత చేద్దాం అనే పని కూడా మర్చిపోయినా.
తర్వాత చేద్దాం అంటే నువ్వు ఎప్పుడైతే ఒక ఐడియా వచ్చింది అది మనం ఒక 3 months తర్వాత చేద్దాం లేకపోతే ఒక 5 months తర్వాత చేద్దాం అనుకున్నాం అనుకో, ఈ ఐడియాని మర్చిపోయి నువ్వు ఎప్పటికి చేయట్లేదు దాన్ని. ఎందుకంటే నువ్వు 2-3 monthsలో నీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది, నువ్వు వేరే ఆపర్చునిటీని చూస్తావు, వేరే దగ్గరికి వెళ్ళిపోతావు. అందుకని ఒకటి వచ్చినప్పుడు ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేసే, దేర్ ఇస్ నో లేటర్. Number 17, if you hurt other people because they have expectations of you, that's their problem. సపోజ్ వేరే వాళ్ళు నీ మీద ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, ఆ ఎక్స్పెక్టేషన్కి నువ్వు రీచ్ అవ్వాలి, దానివల్ల వాళ్ళ హర్ట్ అయితే అది వాళ్ళ ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. ఫస్ట్ థింగ్ ఎవరు నీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. Number 18, if I can't treat someone like a peer and if they can't treat me like peer, I just don't want to interact with them. ఇది కూడా నవల్ రవికాంత్ నుంచి వచ్చిన సెంటెన్స్ ఇది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అతనికన్నా పెద్ద వాళ్ళని కలిసినా కానీ వాళ్ళిద్దరు ఒక పీర్ అంటే ఏంటంటే సేమ్ ఈక్వల్, లైక్ క్లాస్మేట్స్ ఆర్ లైక్ మన ఫ్రెండ్స్ని పీర్స్ అంటాం, లేకపోతే మనం ఎక్కడైతే జాబ్ చేస్తామో మన కొలీగ్స్ని పీర్స్ అంటాం. ఎందుకంటే వాళ్ళు మనం సమానం, వాళ్ళు మనం సేమ్ అనే అర్థం. సో ఎప్పుడైతే నువ్వు నీకైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నావు, వాళ్ళు నిన్ను ఈక్వల్గా ట్రీట్ చేస్తే, లేదా నీకైనా చిన్న వాళ్ళతో మాట్లాడుతున్నావు, వాళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తే, లైక్ ఎవరు కూడా నిన్ను బానిసగా చూడొద్దు, లేదా ఎవరు కూడా నిన్ను పెద్ద బాస్ పెద్ద తోపని చూడొద్దు. లైక్ ఎప్పుడైతే నువ్వు ఈక్వల్గా ఫ్రెండ్లీగా ఉంటారో పీపుల్, వాళ్ళతో ఇంటరాక్ట్ చెయ్యి అని అర్థం. లైక్ నవల్ రవికాంత్ సపోజ్ పీర్ లెక్క ఉంటేనే ఇంటరాక్ట్ అవుతారంట, లేదా కాడంట, అది అతని థింగ్. సో లైక్ నేను కూడా డిసైడ్ అయినది ఏంటంటే పెద్ద పీపుల్కి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు నిన్ను పట్టించుకోరు. లైక్ నువ్వు ఓకే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, బట్ రెస్పెక్ట్ ఇస్తూ ఒక పీర్ లాగా ఆలోచిస్తేనే ఇంకా నీకు వాళ్ళ దగ్గర నుంచి అటెన్షన్ వస్తుంది. ఆ సేమ్ విత్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా. కాబట్టి లైక్ ఈక్వల్గా చూస్తే మనం అందరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు యాక్చువల్గా. సో దీస్ ఆర్ ద 18 ఇంపార్టెంట్ లెసన్స్ ఈ బుక్లో నుంచి నేను నేర్చుకున్నాను, లైక్ ముఖ్యంగా హ్యాపీనెస్ అనే సబ్జెక్ట్ నుంచి. ఈ 18 లెసన్స్ ఒకేసారి విన్న తర్వాత ఓవర్వెల్మ్ అవుతాం, 18 లెసన్స్ ఈ బుక్లో అని. బట్ అందులో 3 ఇంపార్టెంట్ లెసన్స్, అంటే 3 ఇంపార్టెంట్ టేక్అవేస్ నువ్వు ఈ వీడియో నుంచి తీసుకో, నీ లైఫ్లో అప్లై చేయి అని. అంటే నేను ఏం చెప్తానంటే, నెంబర్ 1 థింగ్, బీ ప్రెజెంట్, అది నెంబర్ 1 థింగ్. నెంబర్ 2, డూ యోగా ఆర్ మెడిటేషన్ ఫర్ నెక్స్ట్ 60 days, అది నెంబర్ 2. నెంబర్ 3, రీచెక్ విత్ హూ యూ స్పెండ్ మోర్ టైమ్ విత్. ఒకసారి నువ్వు ఆలోచించుకో, నువ్వు ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ నెంబర్ 4, డూ నౌ. నీకు ఏమైనా అనిపిస్తే, ఏదైనా ఐడియా వస్తే అది ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేసే, తర్వాత చేద్దామని ప్రొకాస్టినేట్ చేయొద్దు. ఈ 4 థింగ్స్ నువ్వు ఈ వీడియో నుంచి ముఖ్యంగా తీసుకున్నావు. బీ ప్రెజెంట్, డూ యోగా ఆర్ మెడిటేషన్ ఫర్ నెక్స్ట్ 60 days, రీచెక్ విత్ హూ యూ స్పెండ్ మోర్ టైమ్ విత్, డూ నౌ. ఇవన్నీ చూసుకో. సరే మరి, బాయ్.